హాయ్ గాయ్స్, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ గౌడ్ డిగ్రీ కాలేజ్ ఖమ్మం. ఇదే కాలేజ్లో నేను రీసెంట్గా ఏప్రిల్ 2025లో డిగ్రీ పాస్ అవ్వడం జరిగింది. మన కాలేజ్లో ఎగ్జామ్ ఫీజ్ పేమెంట్ అనేది ఒక ఈజియెస్ట్ ప్రాసెస్. కానీ చాలామంది మన వాళ్ళు మొబైల్లో ఎలా చేసుకోవాలి అని చిన్న కన్ఫ్యూజన్ వల్ల మొబైల్లో పేమెంట్ చేయరు. ఈ వీడియోలో నేను మీ యొక్క మొబైల్ని యూజ్ చేసి మన యొక్క కాలేజ్ ఎగ్జామ్ ఫీజు ఎలా పేమెంట్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క వీడియో చూస్తే మీకు మీ మొబైల్లో ఎగ్జామ్ ఫీజు కట్టే విధానం తెలుస్తుంది. వన్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు మన కాలేజ్లో సెమిస్టర్ వైజ్గా ఉంటుంది. మన యొక్క సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్ ఫీజు పేమెంట్ చేయమని మనకి సెమిస్టర్కి ఎగ్జామ్కి ముందు మనకి గ్రూప్లో అయితే ఇలా మెసేజెస్ పంపిస్తారు మన కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు. డియర్ స్టూడెంట్స్, ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫీజ్ పేమెంట్ లింక్ అని ఒక లింక్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. ఏదైతే వెబ్సైట్ లింక్ ఇచ్చారో వాళ్ళు పేమెంట్ కలెక్షన్ అని, ఆ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసి ఉంచడానికి ట్రై చేస్తాను. ఆ యొక్క లింక్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా వెబ్సైట్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా, మనకి వెబ్సైట్లో మన కాలేజ్ వాళ్ళు ఇచ్చినటువంటి లింక్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ గౌట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఖమ్మం అని కనిపిస్తుంది. ఓకేనా, ఇది కన్ఫర్మేషన్ అనమాట మన కాలేజ్ లింక్ అని మనం క్లారిటీ తెచ్చుకొని ఈ యొక్క లింక్లోనే మనం ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, మన యూజీ సెమిస్టర్ అండ్ ఎగ్జామ్ ఫీజు 2025 అండ్ 26 అని ఇలా ఉంటుంది. కొన్ని కాలమ్స్ అనేది అయితే బ్లాంక్ ఇస్తారు, మనమే ఫిల్ చేయాలి. ఫస్ట్ కాలంలో మన నేమ్, ఓకేనా, మీ యొక్క సర్టిఫికేట్స్లో నేమ్ ఎలా అయితే ఉందో అలా ఎంటర్ చేయండి. ఓకేనా, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ అన్ని క్యాపిటల్ లెటర్స్లో మీ యొక్క నేమ్ అనేది అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈమెయిల్ ఐడి, మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది అయితే ఇక్కడ ఇచ్చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి దోస్త్ ఐడి, హాల్ టికెట్ ఆర్ రోల్ నెంబర్. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ మీ యొక్క దోస్త్ ఐడితో ఈ యొక్క ఫీజు పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, గుర్తు లేకపోతే మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్తో ఫీజు పేమెంట్ చేసినా కానీ మిస్ అవ్వదు. మ్యాక్సిమం దోస్త్ ఐడితో ఫీజు పే చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మొబైల్ నెంబర్ అనమాట. మొబైల్ నెంబర్ ఇక్కడ మనం రెగ్యులర్గా యూజ్ చేసే నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు బిఏనా, బీకామా, బీఎస్సీ, లైఫ్ సైన్స్ ఆర్ ఫిజికల్ సైన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇయర్ అనే వస్తుంది. ఇఫ్ మీరు కనుక రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే మీరు కాలేజ్లో ఉన్న వాళ్ళు అయితే ఏ ఇయర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మీకు కనుక డిగ్రీ అయిపోయి ఉంటే మీరు ఏ సెమిస్టర్ అయితే సప్లై ఫీజు కట్టాలి అనుకుంటున్నారో ఆ యొక్క ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఐ మీన్ 4th సెమిస్టర్లో సప్లై ఉంటే సెకండ్ ఇయర్ అని సెలెక్ట్ చేసి 4th సెమిస్టర్ సెలెక్ట్ చేయాలి. ఓకేనా, మీకు ఇక్కడ నెక్స్ట్ సెమిస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు కట్టే సెమిస్టర్ ఫీజు అనేది ఇక్కడ ఏ సెమిస్టర్ కడుతున్నారో ఆ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎంటర్ కోర్స్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిఏ చదువుతున్నారు, పైన బిఏ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. ఇక్కడ మీరు బిఏ హెచ్ఏపిఏ ఇంగ్లీష్ మీడియం, బిఏ హెచ్ఏపి తెలుగు మీడియం, ఇట్లా మీరు ఏదైతే సబ్ గ్రూప్ చదువుతున్నారో బిఏలో అట్లా కోర్స్ అనేది అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బీకామ్ సిఏ, బీకామ్ బిఏ ఇలా ఉన్నటువంటి గ్రూప్స్ అనేది అయితే ఇక్కడ మనం స్పెసిఫికల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అమౌంట్. మనకి మన కాలేజీ వాళ్ళు సెండ్ చేసినటువంటి నోటీస్లో ఉంటుంది, మెన్షన్ చేసి ఉంటుంది సప్లై ఫీజు ఎంత ఉన్నది, అలాగే రెగ్యులర్ కోర్సు వాళ్ళు ఎంత కట్టాలి, వితౌట్ సప్లై ఉన్న వాళ్ళు ఎంత కట్టాలి, సప్లై ఉంటే ఎన్ని సబ్జెక్టులకి ఎంత అమౌంట్ అనేది కట్టాలని ఉంటుంది. ఇన్ కేస్ మీకు కనుక అమౌంట్ అనేది ఎంత అయితే అక్కడ చూపెట్టిందో సప్లై ఉంటే మొత్తం కలిపి ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. ఒకటే రిసిప్ట్లో పే చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే అక్కడ ఎంత అయితే ఉందో అంత మాత్రమే పే చేయండి. ఓకేనా, ఆ అమౌంట్ అనేది అయితే మీరే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇలా మన అన్ని కాలమ్స్ క్లిక్ చేసిన తర్వాత లాస్ట్లో ఉన్నటువంటి పే ఆన్లైన్ అని ఉన్నటువంటి గ్రీన్ ఆప్షన్ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను నెక్స్ట్ వచ్చే ఆప్షన్ కూడా మీకు చూపిస్తాను. మనం పే ఆన్లైన్ ఆప్షన్ క్లిక్ చేసినాక ఇలా ప్రిన్సిపల్ ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ అని చూపిస్తూ పేమెంట్ అని చూపిస్తుంది. మన కట్టాల్సిన అమౌంట్ అలాగే మేక్ పేమెంట్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది బ్లూ కలర్లో. ఈ యొక్క పేమెంట్ ఓకే అనుకుంటే
మీరు మేక్ పేమెంట్ అని ఉన్నటువంటి ఈ యొక్క బ్లూ కలర్ ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఈ యొక్క బ్లూ కలర్ ఆప్షన్ని మనం క్లిక్ చేసిన వెంటనే మనకు వెబ్సైట్ అనేది అయితే ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. పేమెంట్ ఆప్షన్స్, ఇందులో మీరు యూపీఐ సెలెక్ట్ చేసుకుంటే ఈజీ అవుతుంది. పే బై ఎనీ యూపీఐ యాప్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనం పే చేసేటటువంటి ఆప్షన్స్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం మొత్తం ఓపెన్ అవుతాయి. మీ యొక్క ఇష్టమైన యాప్తో పేమెంట్ చేయొచ్చు. ఇలా మనం పేమెంట్ ఓపెన్ చేసిన వెంటనే ప్రొసీడ్ టు పే, ప్రిన్సిపల్ ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ అని 2 ఆప్షన్స్ చూపిస్తవి. ఇలా మీరు పే చేసి బ్యాంక్ అకౌంట్ పేమెంట్ కోసం ఇచ్చి యూపీఐ పిన్ ఎంటర్ చేసిన తర్వాత ఇలా పేమెంట్ సక్సెస్ఫుల్ అనేది అయితే వస్తుంది. ఈ యొక్క పేమెంట్ అయిపోయిన వెంటనే పేమెంట్ సక్సెస్ఫుల్ అని డౌన్లోడ్ రిసిప్ట్ అని ఒక రిసిప్ట్ వస్తుంది. ఆ యొక్క ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి ఒక రిసిప్ట్ అనేది అయితే మనకి చూపిస్తుంది. ఈ యొక్క రిసిప్ట్లో మన డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. మనం కట్టినటువంటి ఫీజు, అలాగే మన పేరు, మన రూల్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. గూగుల్లో అయితే మీరు 3 డాట్స్ ఓపెన్ చేసి డౌన్లోడ్ రిసిప్ట్ కొడితే మీకు ఆ యొక్క రిసిప్ట్ అనేది అయితే డౌన్లోడ్ అయిపోతుంది. మీ యొక్క సబ్జెక్ట్ ఫామ్తో పాటు ఈ యొక్క ఫీజు రిసిప్ట్ అనేది అయితే మీరు ఇస్తే సరిపోతుంది. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ గౌట్ డిగ్రీ కాలేజ్కి సంబంధించినటువంటి సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు ఎలా పే చేయాలి అని ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.